నీ కడుపు సల్లగుండా. ఈ మాట మీరు విన్నారో లేదో తెలీదు కానీ నేను మాత్రం మా అమ్మమ్మ, నాయనమ్మల దగ్గర చాలాసార్లు విన్నా. దాని అర్థం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండమని అంట. ఈ మాట వెనుక ఇంత అర్థం ఉందని నిన్న మొన్నటి వరకు నాకు తెలీదు. దీర్ఘంగా ఆలోచిస్తే తప్ప అర్థం కాలేదు. నిజానికి మనం తిన్న ఆహారం పూర్తిగా అరిగి కడుపులో ఎటువంటి గ్యాస్ లేకుండా ఉందంటే మనం దాదాపుగా ఆరోగ్యంగా ఉన్నామనే అర్థం కదా. అందుకే అలా అనేవారంట. మనం తినే ఆహారం మంచిగా అరగడానికి ఏం చేయాలి, ఎటువంటి ఆహారం తినాలి అనే దాని గురించి 2 ముక్కల్లో ఇక్కడ మాట్లాడుకుందాం. ఒకప్పటి రోజుల్లో మంచిగా తినాలి, తిన్నది అరిగే వరకు పని చేయాలి అనేవారు కదా. అలాంటప్పుడు ఎలాంటి ఆహారం తిన్నా అరిగిపోతుందేమో. ఇక ఈ రోజుల్లోకి వస్తే శారీరక శ్రమ చేయడం చాలా తగ్గిపోయింది కదా. ఏం తిన్నా అరగటం లేదు. అందుకని కొంచెం తొందరగా అరిగిపోయే ఆహారం తినడమో లేదా ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయడం వల్ల తిన్నది తొందరగా అరుగుతుంది అనుకుంటున్నా. సో క్లుప్తంగా చెప్పాలంటే, 1, మనం ఎటువంటి ఆహారం తిన్నా, ఎంత తిన్నా అది అరిగే వరకు పని చేయడమో లేదా ఆటలాడడమో చేసామనుకోండి, మనం దాదాపుగా ఆరోగ్యంగా ఉన్నట్టే. లేదు, ఏ శారీరక శ్రమ లేకుండా ఎటువంటి ఆటలు ఆడకుండా జస్ట్ తిని కూర్చున్నాం అనుకోండి, మనం ఏం తిన్నా అది పూర్తిగా అరగదు. దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. నేను నమ్మేది ఏంటంటే, మనం తిన్నది మంచిగా అరిగింది అంటే దాదాపుగా మనం ఆరోగ్యంగా ఉన్నామనే. సో మ్యాక్సిమం ఫిజికల్ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఎంతో కొంత ఎక్సర్సైజ్, లేకపోతే మీకు నచ్చిన ఆటలు ఆడుతూ ఉండండి. మనం తిన్న ఆహారం మంచిగా జీర్ణం అవ్వాలంటే మన జీర్ణ వ్యవస్థ మంచిగా ఉండాలి. సో ఆ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అవేంటంటే బొప్పాయి, అల్లం, పెరుగు, అటుకులు, పుదీనా, సోంపు, ఉసిరి, అరటిపండు ఇట్లాంటి ఆహార పదార్థాలు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మనం తిన్నది మంచిగా అరిగేలాగా చేస్తాయి. మంచిగా తినండి, తిన్నది అరిగే వరకు పని చేయండి లేదా ఆడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.